హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 234కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో Y95 ఈ మొబైల్ వచ్చేసరికి ఆల్రెడీ ఫిలిప్పీన్స్లో అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి మనకి నవంబర్ 25వ తారీఖున ఇండియాలో అయితే తీసుకురాబోతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ యూజ్ చేసిన మొబైల్. ఫిలిప్పీన్స్లో ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే అక్కడ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసి చూసుకుంటే 19,100 రూపాయల వరకు మనకి అక్కడైతే ప్రైస్ పెట్టింది. సో ఇదే మొబైల్ని మన ఇండియాలో కూడా ఇప్పుడైతే తీసుకురాబోతుంది. సో ఏ ప్రైస్లో తీసుకొస్తుందని తెలియదు కానీ బట్ వచ్చరికి అదే ప్రైస్లో తీసుకొస్తే మాత్రం చాలా కష్టం అయింది. ఎందుకంటే ఇది వచ్చరికి ఒక ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అనమాట. సో ఈక్వల్ టు మనకి 430 ప్రాసెసర్ ఉంది కదా, స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్, దీని మీద కొంచెం అప్గ్రేడెడ్ ప్రాసెసర్ అంతే. సో ఈ మొబైల్ స్పెక్స్ కనుక మనం చూసుకుంటే డిస్ప్లే వచ్చరికి 6.22 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డీ కూడా కాదు. సో ఇది వాటర్ డ్రాప్ నాచ్తో అయితే వస్తుందన్నమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా ఉంటుంది, 13+2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 4030 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చరికి నవంబర్ 25వ తారీఖున అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఎంత లేదన్నా సరే అక్కడే 19 అలా లాంచ్ చేస్తుంటే ఇక్కడ 15,000 అయినా పెడతారు. ఆ బడ్జెట్లో మనకి ఇక్కడ చూసుకుంటే రియల్మీ 2 Pro బెస్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట దీంతో కంపేర్ చేసుకుంటే. అలాగే వచ్చరికి వీళ్ళేమే రీసెంట్గా వివో V9 Pro తీసుకొచ్చారు, అది కూడా మనకి 17,990 ఏమో అవైలబుల్లో ఉంది. సో దానికన్నా గొప్ప మొబైల్ అయితే ఇది కాదు. సో చూడాలి మరి వీళ్ళు ఏ ప్రైస్లో ఇండియాలోకి దీన్ని తీసుకొస్తారనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ ఇప్పుడు ఇందులో ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఈ గేమ్స్ మీద 20 to 80% డిస్కౌంట్ అయితే తీసుకొచ్చారు. ఇది బ్లాక్ ఫ్రైడే సందర్భంగా వీళ్ళైతే తీసుకొచ్చారు. 26వ తారీఖు వరకు ఈ డిస్కౌంట్ సేల్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం ఒప్పో నుంచి ఒప్పో R17 ప్రోని ఇండియాలోకి తీసుకురాబోతుందని నేను ఆల్రెడీ టెక్ న్యూస్లో అయితే చెప్పాను. సో ఇది వచ్చేసరికి మనకి ఇప్పటి వరకు కన్ఫర్మ్ అవ్వలేదు ఏది తీసుకొస్తుంది, 17 తీసుకొస్తుందా 17 Pro తీసుకొస్తుందని. ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది R17 ప్రోనే మనకి ఇండియాలోకి అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. డిసెంబర్ 4వ తారీఖున ఈ మొబైల్ అయితే మన ఇండియాలోకి అయితే రాబోతుంది. సో ఇంక ఈ మొబైల్ వచ్చేసరికి మనకి సేమ్ ఇక్కడ లాంచ్ చేసిన ఏదైతే OnePlus 6T ఉందో ఇంచుమించు సేమ్ అదే రకంగా మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. రేర్ సైడ్ కూడా కొంచెం లుక్ అలా ఉండదు. పడేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో పాటు మనకి రేర్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్తో ఉంటుందన్నమాట. సో మనకి OnePlus 6Tలో చూసుకుంటే త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఉండదు. సో ఇంచుమించు అదే రకంగా అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ మనకి ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ కనుక చూసుకుంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మరి చూడాలి వీళ్ళు ఇది ఇండియాలోకి తీసుకొచ్చాక ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది. వీళ్ళు 30 దాకా తీసుకెళ్ళిపోతారు ఎంత లేదన్న ప్రైజ్ని. బడసరికి దీనికి ఎంత 26 ఆ రేంజ్లో 26-27 రేంజ్లో కనుక పెడితే అక్కడ మనకి శాంసంగ్ త్రిబుల్ కెమెరా ఉన్న 660 ప్రాసెసర్తో మన రీసెంట్గా తీసుకొచ్చింది. సో దానికైతే పోటీ ఇవ్వగలదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన హానర్ నుంచి హానర్ 8C ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకురాబోతుందని గతంలో మనం టెక్ న్యూస్లో అయితే చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇది అయితే కన్ఫర్మ్ అయింది. ఇది మనకి ఎక్స్క్లూజివ్ అమెజాన్లో అయితే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ కూడా మనకి రివీల్ అయింది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 15,000 బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇందులో వచ్చేసరికి 4GB 64GB అలాగే 6GB 64GBలో అయితే ఇది రానుందనమాట. సో ఈ మొబైల్ కనుక మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసరికి 6.26 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డీ అయితే కాదు. ఇక ప్రాసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. సో ఈ ప్రాసెసర్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్కి రీప్లేస్ చేస్తుంది అనమాట. దాని మీద కొంచెం అడ్వాన్స్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 636 కన్నా గొప్ప ప్రాసెసర్ అయితే ఏం కాదు. ఇక మనకి కెమెరా చూసుకున్నట్టయితే రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారి 13 మెగాపిక్సెల్, ఇంకోటి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 4GB 64GB వేరియంట్ని 15,000 రూపాయల ప్రైస్ అయితే ఇండియాలో పెడుతున్నారు. సో ఈ ప్రైస్తో చాలా అంటే చాలా కష్టం వీళ్ళు సర్వే కావడం. అక్కడే వీళ్ళ ఆనర్ 8X ఉంది, అది సూపర్ మొబైల్ దీంతో కంపేర్ చేసుకుంటే. ఫుల్ హెచ్డీ ప్లస్ ఉంది ఇంకా అందులో వచ్చేసరికి. మరి వీళ్ళు హెచ్డీ ప్లస్తో మరి ఈ మొబైల్ని 15,000 రూపాయలు పెట్టి ఏం చేస్తారో తెలియదు. ఆల్రెడీ మళ్ళీ వీళ్ళే హానర్ 10 లైట్ను కూడా తీసుకురాబోతున్నారు. సో అది కూడా ఇంచుమించు అదే బడ్జెట్ అయితే దాని కూడా అదే ప్రైస్లో ఉంది. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇది అంత గొప్ప మొబైల్ అయితే కాదు. మరి వీళ్ళు 15,000 రూపాయలు ఏ హోప్స్తో పెట్టారనేది తెలియదు. కొత్తగా వీళ్ళు స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ని తీసుకొచ్చామని చెప్పి ఇది ఒకటి హైలైట్ చేసుకుంటూ సో ఇది నమ్ముకోవాల్సిందే. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మొబైల్ యాప్స్లో వచ్చేసరికి కొత్త ఇంటర్ఫేస్ని అయితే తీసుకురాబోతుంది. ఇది ఇప్పుడున్న ఇంటర్ఫేస్ ఉందో దానికన్నా చాలా ఈజీగా సింపుల్గా అయితే ఉంటుందని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి వచ్చేసరికి టెస్టింగ్ పర్పస్ అంటే టెస్టింగ్ మోడ్లోనే ఉంది. సో త్వరలో అయితే ఇది తీసుకురాబోతున్నారు. ఇందులో వచ్చేసరికి మనకి ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో అలాగే వచ్చేసరికి ఫీచర్స్లోను
అలాగే మెనూ బాక్స్లోను. సో మొత్తంలోనూ మనం ఇందులో చేంజెస్ అయితే చూడడానికి అయితే ఉంటుందంట. సో చూద్దాం మరి వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారనేది. తర్వాత మీరు చూసుకుంటే మనకి షామీ నుంచి షామీ రెడ్మీ నోట్ 6 Pro ఎట్టకేలకు మనకి ఇండియాలో ఈ రోజు అయితే లాంచ్ చేసేసింది. రేపటి నుంచి ఫ్లిప్కార్ట్లో దీని సేల్లో కూడా అయితే తీసుకురాబోతుంది అనమాట. సో ఒకసారి మొబైల్ స్పెక్స్ చెప్తాను, ఆ తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.26 ఇంచెస్ 19:9 ఎక్స్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 4 GB 6 GB లో అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ మనకి రెడ్మీ నోట్ 5 Pro లో కూడా చూడడానికి ఉంటుంది. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 1.8 ఉంటుంది. పిక్సెల్ మైక్రాన్ చూసుకుంటే మనకి 1.4 ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్, ఇది డిప్ సెన్సార్ అనమాట. బుకే షాట్స్, పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి 20 మెగాపిక్సెల్, ఇది ప్రైమరీ కెమెరా అనమాట. దీని పిక్సెల్ మైక్రాన్ కనుక చూసుకున్నట్టయితే మనకి 1.8 ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో ఇంతకుముందు తీసుకొచ్చిన ఏదైతే రెడ్మీ నోట్ 5 Pro ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఇందులో వచ్చేసరికి మనకి డిస్ప్లే సైజ్ కొంచెం పెరిగి నాచ్ అయితే వస్తుంది. అలాగే కెమెరాస్లో కొంచెం మనకి చేంజెస్ అయితే చూడడానికి ఉంటుంది. ఇంతకు మించి మనకి ఇందులో ఎటువంటి మనకి డిఫరెన్స్ అయితే మనకి చూడడానికి అయితే ఉండదు అనమాట. సేమ్ అదే మొబైల్ని వీళ్ళు కొంచెం చేంజ్ చేసి ఇక్కడైతే తీసుకొచ్చారు. ఇక ప్రైజెస్ కనుక చూసుకుంటే మనకి ఏదైతే 4 GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 13,999 రూపాయలు పెట్టారు. అదే కనుక మనకి 6 GB వేరియంట్ వచ్చేసరికి 15,999 రూపాయలు పెట్టారు. సో ఇప్పుడు మనకి బ్లాక్ ఫ్రైడే ఆఫర్ సేల్స్ అయితే నడుస్తున్నాయి షామీలో వచ్చేసరికి. వాళ్ళు తీసుకొచ్చారనమాట. షామీ మీద మిగిలిన ప్రోడక్ట్స్ మీద కూడా మనకి బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. సో ఈ ఆఫర్ సందర్భంగా వీళ్ళు 1000 రూపీస్ మనకి తగ్గిస్తున్నారనమాట దీని మీద వచ్చేసరికి. అంటే ఇప్పుడు మనకి 4 GB వేరియంట్ వచ్చేసరికి 12,999 రూపాయలు, అంటే 13,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. మీరు హెచ్డిఎఫ్సి కార్డు పెట్టుకొని కొనుక్కుంటే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది 12,500 రూపాయలకి మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. సో మీరు 6 GB వేరియంట్ని స్కిప్ చేసేయండి, అంత ప్రైస్ పెట్టి అక్కడికి వెళ్ళమాకండి. బట్ ఇది వచ్చేసరికి మనకి ఏదైతే 4 GB 64 GB వేరియంట్ ఉందో ఇది అయితే మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. 12,500 రూపాయలు ఎంచక్క రేపు మీరు తీసుకోవచ్చు. సో నాచున్న మొబైల్ మనకి ఆల్రెడీ రెడ్మీ నోట్ 5 Pro వాడే ఉంటే సో మీకు దీని ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. దాని మీద కెమెరాస్ ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటాయి. సో మిగిలిన మనకి పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకుంటే సేమ్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. బట్ కెమెరాస్ పరంగా చూసుకుంటే రెడ్మీ నోట్ 5 Pro ఇప్పటికీ మనకి కెమెరాస్ పరంగా టాప్లో ఉంది ఇప్పటికీ ఆ బడ్జెట్లో చూసుకుంటే. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ వచ్చేసరికి దాని మీద ఇంకొంచెం బెటర్గా ఉంటాయి అనమాట కెమెరాస్ వచ్చేసరికి. సో ఖచ్చితంగా మనకి 12,500 రూపాయల్లో ఇది మంచి మొబైల్ అనుకోవచ్చు. సో తర్వాత మనకి బ్లాక్ ఫ్రైడే అయిపోయిన తర్వాత 14,000 రూపాయలు దొరుకుతుంది. అప్పుడు తీసుకోవచ్చు అంటే అది మీ ఇష్టం. అప్పటికీ తీసుకోవచ్చు. కెమెరాస్ పరంగా చూసుకుంటే మంచి కెమెరాసే ఉంటాయి. సో అప్పటికైనా తీసుకోవచ్చు. బట్ అసలు ఆ సెగ్మెంట్లో ఇంకా మనకి మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి. హానర్ 8X కానివ్వండి, రియల్మీ 2 Pro కానివ్వండి, చాలా మొబైల్స్ అయితే అక్కడైతే ఉన్నాయి. సో అక్కడ వచ్చేసరికి కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో అలాగే వచ్చేసరికి మనకి షామీ ఈరోజు చైనాలో వచ్చేసరికి వీళ్ళు ఒక టీవీని అయితే లాంచ్ చేశారు. ఈ టీవీ వచ్చేసరికి 4Cలో తీసుకొచ్చారనమాట. వీళ్ళు MI TV 4C సిరీస్ తీసుకొస్తున్నారు కదా. సో ఇందులో వచ్చేసరికి తీసుకొచ్చేది 75 ఇంచెస్ టీవీని అనమాట వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఇంకా వీటి స్పెక్స్ చూసుకుంటే ఇది 4K HDR 10K అయితే సపోర్ట్ ఉంటుంది. సేమ్ ఇవి ఆల్రెడీ ఇక్కడ మనకి 55 ఇంచెస్ లాంచ్ చేశారు చూసారా, సేమ్ స్పెక్స్ ఉంటాయి. బట్ ఒకసారి డిస్ప్లే సైజ్ పెద్దది ఉంటుంది, 75 ఇంచెస్ ఉంటుంది అనమాట. సో ఇంకా చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 82,100 దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇది వచ్చేసరికి మనకి రేపటి నుంచి అంటే నవంబర్ 23వ తారీఖు నుంచి చైనాలో అయితే సేల్లోకి అయితే తీసుకురాన్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఆసూస్ నుంచి ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 సక్సెస్ మనకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అందులో M2 అయితే రాబోతుందని మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది వచ్చేసరికి మనకి నాచ్ తోను అలాగే త్రిబుల్ కెమెరా సెటప్తో వస్తుందని చెప్పేసి మనం రూమర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు వరకు. ఇప్పుడైతే రూమర్స్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇది మనకి నాచ్తోను అలాగే త్రిబుల్ కెమెరా సెటప్తో అయితే మొబైల్ రాబోతుందని. ఈ 3 కెమెరాలు ఏం చేస్తాయనేది పూర్తి స్థాయిలో తెలియదు. కానీ వీళ్ళు వచ్చేసరికి ఈరోజు ఆసూస్ ఇండోనేషియా అకౌంట్లో అయితే వీళ్ళు టిక్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు డిసెంబర్ 11వ తారీఖున ఈ మొబైల్ అయితే అక్కడ ఇండోనేషియాలో అయితే లాంచ్ చేస్తున్నట్టుగా ఈ ట్వీట్ ద్వారా అయితే తెలుస్తుంది. సో మనకి అక్కడ లాంచ్ అయిన తర్వాత వెంటనే మనకి ఇండియాలో కూడా ఈ మొబైల్ అయితే తీసుకురావచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇంకో 14 భాషలను అయితే ఇందులో అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వచ్చేసరికి బీటాలో అయితే రన్ అవుతుంది. సో ఈ 14 భాషల్లో చూసుకున్నట్టయితే మనకి తెలుగు కూడా ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. పై నుంచి మనం గూగుల్ అసిస్టెంట్తో ఏమైనా మాట్లాడాలంటే తెలుగులో అయితే మాట్లాడచ్చు. గూగుల్ అసిస్టెంట్ అంటే ఏం లేదు, హే గూగుల్ అనగానే మనం మాట్లాడుతుంటాం చూసారా. సో అదే అనమాట. ఇకపై నుంచి మనం తెలుగులో కూడా దీన్ని మాట్లాడచ్చు. త్వరలో అయితే ఈ ఫీచర్ మనకి తెలుగులో అవైలబుల్ రానుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ 2 Pro ఇది మనకి నెక్స్ట్ ఇయర్ Q1 వచ్చేసరికి ఇందులో స్లో మోషన్ వీడియో ఫీచర్ని అయితే వీళ్ళు అప్డేట్ ద్వారా అయితే తీసుకొస్తున్నట్టుగా మాధవ్
అయితే ఈ రోజు ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇయర్ మనకి Q1 అంటే మనకి Q1 అనుకుంటే మార్చి లోపు అనమాట. సో మార్చి లోపు మనకి ఇందులో స్లో మోషన్ వీడియో ఫీచర్ అయితే చూడడానికి ఉంటుంది అప్డేట్ ద్వారా. అలాగే వచ్చేసరికి వీళ్ళు Q1లోనే వీళ్ళ యాక్సరీస్ కూడా తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే Mate 20 Pro ఈ మొబైల్ వచ్చేసరికి మనకి త్వరలో 27వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో బట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ నుంచా లేకపోతే అమెజాన్ నుంచి అనేది ఇప్పుడు వరకు కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు వచ్చేసరికి మనకి కన్ఫర్మ్ అయింది ఇది అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా దొరికే ప్రోడక్ట్ అని. సో ఇప్పుడు మనకి అమెజాన్లోకి వెళ్తే వీటికి సంబంధించిన పోస్టర్లు అయితే దర్శనం ఇస్తున్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus 60కి ఇప్పుడు ఆక్సిజన్ వాయిస్ 9.0.6 ఈ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఈ అప్డేట్లో వచ్చేసరికి మనకి ఏదైతే ఇమేజ్ ప్రాసెసింగ్ ఆప్టిమైజేషన్లో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చూడడానికి ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుందో సో దీంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొచ్చినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఇన్ఫినిటీ డిస్ప్లే ఉన్న మొబైల్స్ని తీసుకురాబోతుందని మన అందరికీ తెలుసు. ఇది వచ్చేసరికి మనకి OVU అని చెప్పేసి అలాగే ఇన్ఫినిటీ న్యూ అని చెప్పేసి వీళ్ళైతే పేర్లు పెట్టారు. సో ఇందులోకి ఇప్పుడు మనకి ఏదైతే A8s ఉందో దీని పిక్చర్ అనేది అయితే మనకి బయటకు వచ్చింది. సో ఈ పిక్చర్లో కనుక మనం చూసుకుంటే కంప్లీట్ మనకి బెజర్లెస్ డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది. అలాగే వచ్చేసరికి మనకి పైన ఏదైతే కెమెరా సెక్షన్ ఉందో ఇక్కడ చిన్న ఓల్ అయితే చూడడానికి ఉంది. సో ఈ విధంగా అయితే ఈ మొబైల్ అయితే రాబోతుందని అర్థమవుతుంది. అలాగే మనకి ఏదైతే వీళ్ళు తీసుకురాబోయే నెక్స్ట్ ఇయర్ S సిరీస్లో S10 ఉందో సో ఈ S10లో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు గతంలో మనం చెప్పుకున్నాం 3 వేరియంట్స్ తీసుకురాబోతున్నారని. బట్ వచ్చేసరికి 3 వేరియంట్స్ కాదంటే ఇందులో మొత్తం 4 వేరియంట్స్ అయితే రాబోతున్నాయని ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.